హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, వైద్య ఆరోగ్య శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, క్యాథలాబ్ టెక్నీషియన్, ఎన్ఎస్సియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డ్రైవర్స్, ల్యాబ్ అటెండెంట్స్, లైబ్రరీ అటెండెంట్స్ మొదలైనటువంటి పలు రకాలైన పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత పే చేయాలి మొదలైనటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని విడుదల చేశారు. Applications are invited from eligible candidates for the following posts on contract outsourcing basis under the control of DME AP విజయవాడ అని ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తి సెలక్షన్ అనేది త్రూ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆర్ఓఆర్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా భర్తీ చేస్తారు. పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ శాంక్షన్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. ప్రస్తుతానికి వర్కింగ్ పోస్టులు అయితే 4 ఉన్నాయి. అంటే వేకెంట్ చేయాల్సిన పోస్టు 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే పోస్ట్ మార్టం అటెండెంట్ పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి, శాంక్షన్ పోస్టులు. అలాగే ప్రస్తుతానికి వర్కింగ్ పోస్ట్ అయితే 1 పోస్ట్ అయితే ఉంది. అంటే వేకెంట్లో 1 పోస్ట్ అయితే ఉంది. ఈ రెండింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 18,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ మార్టం అటెండెంట్కి వచ్చేసి 15,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలోనే ఉన్నటువంటి కాలేజీలో న్యూలీ శాంక్షన్ పోస్టు కార్డియాలజీ, క్యాథలాబ్ అండ్ సిటీవీసీ యూనిట్స్లో ఉన్నటువంటి పోస్టులు అయితే ఈసీజీ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా న్యూగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు. ఈసీజీ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లోనే భర్తీ చేస్తారు. 34,580 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే కార్డియాలజీ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. క్యాథలాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. పర్ఫ్యూజనిస్ట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఎన్ఎస్సియా టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. ఓటీ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. అలాగే బయోమెడికల్ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్గా మొత్తం కలిపి ఆ యూనిట్లో అంటే సిటీవీసీ యూనిట్స్లో ఉన్న 20 పోస్టులు 7 పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే భర్తీ చేస్తారు. అంటే పోస్ట్ని బట్టి శాలరీ కూడా ఇక్కడ మీకు చేంజ్ అవుతుంటుంది. మీకు నోటిఫికేషన్లు ఇక్కడ చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఇప్పుడు చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ న్యూగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు 3 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 18,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా శాలరీ 18,500 వరకు శాలరీ అయితే ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే హౌస్ కీపర్స్, వార్డెన్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అటెండెంట్స్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్లాస్ రూమ్ అటెండెన్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. డ్రైవర్స్, హెవీ వెహికల్ మెయిల్ మాత్రమే వీటిని ఎలిజిబుల్ అవుతారు. ఇవి అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెన్స్ ఇవి కూడా జెంట్స్ మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఆయాస్ 2 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెన్స్ 3 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అటెండెన్స్ 3 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా టోటల్గా మొత్తం చూసుకున్నట్లయితే 26 పోస్టులు అయితే ఈ యొక్క గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో కాకినాడలో ఉన్నటువంటి ఈ పోస్టులు ఇవి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో డ్రగ్ అండ్ డి అడిక్షన్ సెంటర్లో ఉన్నటువంటి ఆల్కహాల్ డ్రగ్ అండ్ డి అడిక్షన్లో ఉన్న సెంటర్లో ఉన్నటువంటి పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే
ఇందులో కూడా శాంక్షన్ పోస్టులు అనేవి ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి వర్కింగ్ పోస్టులు, వేకెంట్ పోస్టులు అనేది కూడా సెపరేట్గా ఇచ్చారు. కౌన్సిలర్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కౌన్సిలర్ పోస్టులు అయితే శాంక్షన్ పోస్టులు అయితే 3 ఉన్నాయి. ప్రస్తుతానికి వర్కింగ్ పోస్టులు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఒక పోస్ట్ అయితే వేకెంట్గా ఉంది. దీన్ని కాంట్రాక్ట్ బేసిస్లోనే భర్తీ చేయనున్నారు. ఇది కూడా యాజ్ పర్ ఐఆర్సిఏ నామ్స్ ప్రకారం భర్తీ చేయనున్నారు. దీనికి 17,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి వర్కింగ్లో అయితే ఎవరు లేరు కాబట్టి వేకెంట్గా ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 32,670 రూపాయల శాలరీ అయితే ఉంది. అలాగే ఈసీజీ టెక్నీషియన్ 6 పోస్టులు అయితే ఉన్నాయి అత్యధికంగా. దీంట్లో 5 పోస్టులు వర్కింగ్లో ఉన్నాయి, ఒక పోస్ట్ అయితే వేకెంట్లో ఉంది. దీన్ని అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 17,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీంట్లో వర్కింగ్ పోస్ట్ అయితే ఏమీ లేవు, ప్రస్తుతానికి వేకెంట్గా ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 18,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వర్కింగ్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది, వేకెంట్గా ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లోనే దీన్ని భర్తీ చేస్తున్నారు. 17,500 శాలరీ అయితే ఉంటుంది. అలాగే పెర్ఫెక్షనిస్ట్ పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో వర్కింగ్ ఒక పోస్ట్ ఉంది, వేకెంట్గా ఒక పోస్ట్ అయితే ఉంది. దీన్ని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ వచ్చేసి 17,500 వరకు శాలరీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలని ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా పీజీడీసీ అంటే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదా బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీ లేదా బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు లేదా బీకామ్ కంప్లీట్ చేసిన వారు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే పోస్ట్ మార్టం అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్ వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్ అనే కోర్సు 2 years కోర్స్ చేసైతే ఉండాలి. లేదా ఏదైనా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో 6 నెలలు ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి. వీరందరూ కూడా తప్పనిసరిగా ఏపీపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. అలాగే కార్డియాలజీ టెక్నీషియన్కి వచ్చేసి వీళ్ళు ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే 2 ఏళ్ల కార్డియాలజీ టెక్నీషియన్ ట్రైనింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ కోర్స్ అయితే చేసి ఉండాలి. లేదా బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనే కోర్స్ అయినా చేసి ఉండాలి. వీరందరూ కూడా దే ఆర్ ఆల్సో మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీ మెడికల్ కౌన్సిల్ అంటే ఏపీపీఎంసీ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ అనేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఏపీపీఎంసీలో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. అలాగే క్యాథలాబ్ టెక్నీషియన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 2 ఏళ్ల డిప్లొమా ఇన్ క్యాథలాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే వీరు కూడా ఏపీపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. అలాగే పర్ఫ్యూజనిస్ట్కి వచ్చేసి ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ విభాగంలో కార్డియాక్ థొరాసిస్ సర్జరీలో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ పోస్ట్కి సంబంధించి ఇంకా క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే అనస్థియా టెక్నీషియన్కి వచ్చేసి 2 ఏళ్ల అనస్థియా టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే ఏపీపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. అలాగే ఓటీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ట్రైనింగ్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే బయోమెడికల్ టెక్నీషియన్ వీళ్ళైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ బయోమెడికల్ టెక్నాలజీలో 2 సంవత్సరాల కోర్స్ అయితే చేసి ఉండాలి ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి. అలాగే బీటెక్ ఇంజనీరింగ్లో బయోమెడికల్ టెక్నాలజీ కోర్స్ అయితే చేసి ఉండాలి ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి లేదా యూనివర్సిటీ నుంచి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్స్ పాస్ అయి ఉండాలి, అంటే డిగ్రీలో కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే పీజీటీసీఏ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఎలిజిబుల్ అవుతారు ఉంటే. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ విత్ ఐఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే హౌస్ కీపర్స్, వార్డెన్స్
4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే అటెండర్స్ వీళ్ళైతే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంటే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అలాగే డ్రైవర్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే తెలుగు రాయడం చదవడం లేదా ఉర్దూ రాయడం చదవడం లేదా ఇంగ్లీష్ రాయడం చదవడం అయితే వచ్చి ఉండాలి. అలాగే మస్ట్ possess కరెంట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇష్యూడ్ బై అండర్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 1988 అని ఇచ్చారు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి హెవీ మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 సంవత్సరాలకు, అంటే 3 సంవత్సరాల అనుభవం మించకుండా, ఎక్స్పీరియన్స్ మించకుండా ఉండాలి. అలాగే క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్స్ వీళ్ళు కూడా తెలుగు కానీ ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ చదవడం రాయడం వచ్చి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా క్లీనింగ్ అండ్ మోటార్ వెహికల్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయాస్ వీళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే తెలుగు ఉర్దూ లేదా ఇంగ్లీష్లో చదవడం రాయడం వచ్చి ఉండాలి. అలాగే లైబ్రరీ అటెండెంట్స్ వీళ్ళు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే కౌన్సిలర్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఉన్నటువంటి కౌన్సిలర్ పోస్టులకి అయితే వీళ్ళు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫీల్డ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే 3 నెలల ట్రైనింగ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. అలాగే ఇంగ్లీష్ భాష అనేది బాగా మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ వచ్చేసి ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీలో ఏదైనా కోర్స్ చేసి ఉండాలి. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ వచ్చేసి డార్క్ రూమ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ ఏపీ పారామెడికల్ కౌన్సిల్లో, ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే స్పీచ్ థెరపిస్ట్ ఈ పోస్ట్కి బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ సర్టిఫికెట్ అనేది కూడా ఏదైనా యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళు 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళు 47 years వరకు, అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ లేదా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు అయితే 52 సంవత్సరాల వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో నోట్ అని కూడా ఇచ్చారు. ఏంటంటే ది క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ, అదర్వైజ్ ది అప్లికేషన్ మే బి రిజెక్టెడ్. అంటే మీరు తీసినటువంటి, అంటే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు డీడీ కూడా తీయవలసి ఉంటుంది. అది దీని తర్వాత చెప్తాను. అంటే డీడీతో పాటు, అప్లికేషన్తో పాటు డీడీ కూడా జత చేసి ఇవ్వాలి, లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. పూర్తి చేసినటువంటి అప్లికేషన్లు 3/2/2024 లోపు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 400 రూపాయలు అకౌంట్ నెంబర్ 3581952590, అంటే 35819525 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడ అనే పేరు మీద డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయవలసి ఉంటుంది. ఈ డీడీ అనేది కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ పేరు మీద 400 రూపాయలు డీడీ అయితే తీయవలసి ఉంటుంది. అలాగే ఓసీ, బీసీ అభ్యర్థులు 400 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే ఫీజులో అయితే మినహాయింపు అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా పూర్తిగా ఒకసారి చదవండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంది. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్, డిక్లరేషన్ ఫామ్, చెక్ లిస్ట్ అన్నీ కలిపి కూడా ఈ నోటిఫికేషన్లోనే ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకుని నీట్గా ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లన్నీ యాడ్ చేసుకుని దాంతోపాటు డీడీ కూడా యాడ్ చేసి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ అనేది ఒకసారి చదవండి, మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.